హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో కనిపిస్తున్నది మీకు అమెరికాలో కొత్తగా పిల్లల కోసం, పిల్లలు పడుకోవడానికి, ఆడుకోవడానికి తెచ్చిన మంచం అన్నమాట. అది నెలల పిల్లల నుంచి ఒక 2-3 ఇయర్స్ వరకు, 4-5 ఇయర్స్ వరకు కూడా సపోర్ట్ చేసేలాంటి ఇలాంటి మంచాలే ఉన్నాయి వాళ్ళ కోసము. దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఒక టాయ్ ఉండేదండి. ఒక ప్లాస్టిక్ బొమ్మ అన్నమాట. ఒక హౌస్ లాంటి షేప్ ఉంటుంది. ఆ హౌస్ లాంటి దాంట్లో లోపల కుక్కపిల్ల ఉంటుంది. ఒక బటన్ నొక్కితే కుక్కపిల్ల బయటకు వచ్చి అరిచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి వెళ్ళి దాచుకుంటుంది. సేమ్ నాకు ఇది చూస్తుంటే పిల్లల్ని బంధించేసేలాంటి ఒక ఎక్విప్మెంట్లో పడేస్తున్నాము అన్నట్లుగా కనిపించింది. అది వీళ్ళు ఇలా తయారు చేయడానికి కారణం ఏంటి అంటే, పిల్లలు బెడ్ మీద అలా ఎగురుతూ ఉంటారు కదా, ఎగిరినప్పుడు అటో ఇటో పడిపోతారు, అప్పుడు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి అనే ఉద్దేశంతో దానికి సొల్యూషన్గా, అంటే పిల్లలు అటో ఇటో పడి దెబ్బ తగిలించుకోకూడదు అనే, మంచం మీద నుంచి పడి దెబ్బ తగిలించుకోకూడదు అనే మీనింగ్ తోటి వాళ్ళు ఇలా ఇన్వెంట్ చేశారు, ఇలా కనిపెట్టి తయారు చేశారు. ఇది ఒక అర్థంతో వాళ్ళు చేసింది. ఎన్ని అర్థాలు వస్తున్నాయో ఒకసారి చూడండి. వాళ్ళని ఇలా కట్టిపడేసి ఒక దాంట్లో పెట్టేస్తే వాళ్ళు అసలు స్వేచ్ఛగా ఎలా తిరగలుగుతారు? తిరగలేరు కదా. అన్నీ జస్ట్ చూస్తూ ఉండిపోతారు. మనకు ఒకసారి నడక వచ్చిన తర్వాతకి పిల్లలకి అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ లాగుతూ ఉంటారు, ఏది కనిపిస్తే అది ఎక్కేస్తూ ఉంటారు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అన్నీ కొత్తగా ఉంటాయి కదా వాళ్ళకి. ఏ వస్తువైనా ఏ కలర్ అయినా, సో అన్నీ వాళ్ళలా తిరిగి సొంతంగా చూసి చేత్తో పట్టుకొని లాగి పీకి పాడు చేయటమో ఆడుకోవటమో చేస్తుంటారు కదా, ఎక్స్ప్లోర్ చేస్తారు కదా వాళ్ళు. అలా ఏవీ చేయనీయకుండా వాళ్ళని అలా కట్టిపడేయడం కరెక్టా? ఒకటి అది. ఇంకొకటి, వీళ్ళు కనిపెట్టిన అర్థం ఏంటంటే, కింద పడకుండా పిల్లలు తలకో బాడీకో ఎక్కడో దెబ్బలు తగిలించుకోకుండా ఉండాలని చేసిన అర్థం ఉంది. ఆ అర్థం చూసినా కూడా ఇప్పుడు దీంట్లో కూడా పిల్లలు అటో ఇటో పడ్డా కూడా ఆ చెక్కలు అవి తగులుతాయి కదండి తలకి. సో ఆ పాసిబిలిటీ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు పూర్తిగా. వాళ్ళు ఇలా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అని అడిగితే ఆ కారణం కూడా సరిగ్గా ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని అనిపించింది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ కుక్కలు, పిల్లులు, పాములు కొంచెం అవి చెట్ల ఎక్కువ కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని మనం అలా ఒక్క దగ్గర కట్టిపడేస్తే వాటి దగ్గరికి ఏమైనా హాని చేసేటివి వస్తేనో, పిల్లలకి ఏమైనా హాని జరుగుతుంటేనో వాళ్ళు అందులో నుంచి తప్పించుకోవడానికి కూడా లేదు, దూరంగా పరిగెత్తడానికి కూడా లేదు. ఏదైనా హాని చేసే పరిస్థితి వస్తే వాళ్ళు దానికి ఆహారం అయిపోవాల్సిందే. అలాంటి పరిస్థితి అయితే నాకు ఇందులో కనిపిస్తుంది. ఇంకొకటి, పిల్లలు మన దగ్గరికి రావడానికి లేదు అందులో పడేస్తే. మనం ఎప్పుడైతే ఫ్రీ అవుతామో, మనకి ఎప్పుడైతే పిల్లలు చూడాలనిపిస్తుందో అప్పుడే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తాము. వాళ్ళకి మన దగ్గరికి వచ్చేటటువంటిది ఆ ఆప్షన్ని మనం తీసేస్తున్నాము. ఇలాంటి ఒక పరికరాన్ని తయారు చేసి పిల్లల్ని ఇందులో పెట్టడం అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? పిల్లల్ని ఇట్లాంటి వాటిలలో పెంచితే అది వాళ్ళకి రక్షణ కల్పిస్తుందా, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాన్ని తగ్గిస్తుందా? అదొక జైల్లాగా ఉందా? అది నిజంగానే ఇది పిల్లలకి పనికొచ్చే విషయమా? ఒకసారి మీరు ఆలోచించి నాకు కామెంట్లో పెట్టండి.